ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. కొంతమంది ఇండివిజువల్ స్టాక్స్ గురించి అడిగారు మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు. సో ఫ్రెండ్స్, వెరాజ్ ఏంటంటే మనకి ఈ లెవెల్ దగ్గర అయితే క్లియర్ సపోర్ట్ ఉంది. దాంట్లో రెండు స్టాక్స్ అడిగారు, ఒకటి రామ్కో సిమెంట్ అండ్ సెయిల్. దానికి తోడు ఏంటంటే నాకు నచ్చిన రెండు స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. 921 అనేది బ్రేక్ డౌన్ జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత మార్కెట్ ఒక లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంది. సో ఈ 920 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో దాని తర్వాత లో అండ్ థర్డ్ లో అనేది క్రియేట్ అయింది. బట్ వేరేజ్ ఏంటంటే మనకి ఒక స్మాల్ సప్లై జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ ఎనీహౌ ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయి బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఈ లెవెల్ దాకా వెళ్ళటానికి. అది బిగ్గర్ పిక్చర్లో. వెరాజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్గా మనం ఎక్కడ పుల్ బ్యాక్ చూసుకున్నా దీని యొక్క నేచర్ ఏంటంటే ఎక్కువసేపు స్పెండ్ చేయదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది కనిపిస్తుంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కొంత బేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉండొచ్చు. నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసిందంటే ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి టు బి హానెస్ట్గా బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి ఇంకా వీక్లీ టైం ఫ్రేమ్లో హైయర్ హై అయితే క్రియేట్ చేయలేదు. వెరాజ్ డైలీ టైం ఫ్రేమ్లో బ్యూటిఫుల్గా రన్అప్ అయింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. సో ఈ పాయింట్లో మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ మనం చూసుకుంటే యాక్చువల్గా ఇది పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ కాదు, బట్ స్టిల్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. ఇక్కడ కొద్దిగా హడల్ అనేది ఉంది. మేబీ ఇక్కడ నుంచి చిన్నగా ఈ ట్రెండ్ లైన్ దాకా వెళ్ళగలిగితే అరౌండ్ ఏంటంటే మనకి 790 అనేది ఇమీడియట్గా దీనికి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. సో పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్ 790 దాకా వెళ్ళటానికి. అండ్ వెరాజ్ సెయిల్ వచ్చేసరికి, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒకసారి ఇండికేటర్స్ అనేది యాడ్ చేద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హెవీగానే వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి మార్కెట్ రన్అప్ అవుతున్నప్పుడు. ఓకేనా, అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ఇట్స్ అ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్ అనేవి పార్టిసిపేట్ చేసినాయి. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి ఆర్ఎస్ఐ డైలీలో ఉన్న బిలో 55 అనేది ట్రేడ్ అవుతుంది. సో విచ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. ఓకే, సో ఒక రకంగా ఏంటంటే ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్లో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. వెరాజ్ మ్యాక్డీ కూడా మనకి బిలో 0 లైనే ట్రేడ్ అవుతుంది. సో లైట్గా ఉంచండి పొజిషన్స్. ఓకేనా, దట్ ఈజ్ రామ్కో సిమెంట్. వెరాజ్ సెయిల్ గురించి కూడా అడిగారు ఫ్రెండ్స్. సెయిల్లో మనకి రీసెంట్గా బోటంకి వచ్చినప్పుడైతే బిగ్గెస్ట్ వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయి. ఈ జోన్లో అక్యుములేషన్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. వెరేజ్ ఎగ్జాక్ట్ లెవెల్స్ కావాలి అంటే ఆ లెవెల్స్ వచ్చేసరికి మనకి 70 అండ్ 60కి జోన్లో హెవీగా కొంత అక్యుములేషన్ అయితే వాల్యూమ్స్ ద్వారా కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్రెండ్, మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. అప్ సైడు ఇక్కడ ఒక స్మాల్ హడల్ అయితే ఉంది అరౌండ్ 85. ఈ లెవెల్స్ దగ్గర మనకి ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ అయినట్టే. గుడ్ వాల్యూమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ లాగా తీసుకునే అవకాశం ఉంది. వెరాజ్ అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ మెటల్స్ కొద్దిగా షైన్ అవుతున్నాయి. అండ్ డెఫినెట్గా ఇది కొంత నెగిటివ్ నుంచి పాజిటివ్గా రావటం అనేది కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీక్లీ టైం ఫ్రేమ్లో వెరీ గుడ్ క్యాండిల్ సెయిల్. ఓకే, సో స్ట్రిక్ట్గా మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి అనుకుంటే మాత్రం బేస్డ్ ఆన్ దిస్ స్ట్రక్చర్ దిస్ ఈజ్ ద స్టాప్ లాస్ పాయింట్. బట్ ఒక బ్యూటిఫుల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. సో బ్రేక్అవుట్ నుంచి ఇక్కడ కొద్ది కన్సోలిడేషన్ తీసుకున్నప్పుడు కూడా కొద్దిగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వెరాజ్ డైలీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ విషయానికి వస్తే 62 అనేది ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ ఎ గుడ్. అబోవ్ 60 అనేది మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసింది. ప్రస్తుతం అయితే ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి మ్యాక్డీ కూడా అబోవ్ 0 లైన్కి ఇక్కడ అంతా కూడా ఏంటంటే కన్సోలిడేషన్ అనమాట. ఇదంతా కూడా కన్సోలిడేషన్ తీసుకొని లాంగ్ టైము మళ్ళీ అప్ సైడ్ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓకే, సెయిల్ ఫ్రెండ్స్. దీస్ టూ స్టాక్స్ నుంచి తర్వాత ఏస్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది ఐ గెస్. సో మనం అనుకున్నాం కదా, మనకి ఎప్పుడైతే ఆ మార్కెట్ ట్రెండ్ అవుతుందో ఇది ఒక బుల్లిష్ ఫ్లాగ్ యాక్చువల్గా ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది.
ఓకే, ఈ లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళి కన్సోలిడేషన్ తీసుకొని ర్యాలీ అనేది కొనసాగుతుంది. కొద్దిగా లేట్ ఎంట్రీ, బట్ ఈ స్టాక్ అయితే నాకు వాల్యూమ్స్లో కనిపించింది. హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి లాస్ట్ వీక్ నుంచి. ఐ మీన్ టుడే కూడా మనకి ఏంటంటే లాస్ట్ 3 days, అంతకుముందు 3 days అండ్ ఈరోజు హెవీగా వాల్యూమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వెరేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి దీంట్లో ఇది ఇంపార్టెంట్ లెవెల్ యాక్చువల్గా, ఇది మన ప్రీవియస్గా. సో 320 ఆడ్ లెవెల్. ఒకవేళ రీటెస్ట్ చేస్తే మళ్ళీ దీంట్లో కొద్దిగా ట్రై చేయొచ్చు లాంగ్ సైడు. దాని తర్వాత డీసీబీ బ్యాంక్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఫ్రెండ్స్ అన్నీ కూడాను చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేస్తున్నాయి. కెనరా బ్యాంక్ కావచ్చు, ఫెడరల్ బ్యాంక్ కావచ్చు, దాదాపు అన్ని బ్యాంకులు కూడా మంచిగా రన్అప్ ఇస్తున్నాయి. అది నేను గమనించాను. వెరాజ్ ఒకసారి ఏసుకెళ్ళి ఆర్ఎస్ఐ ఎలా ఉందో చూద్దాం. ఆర్ఎస్ఐ 68 స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు ఇది. అండ్ వెరాజ్ ఏంటంటే ఇక్కడ అబోవ్ 0 పైన స్పెండ్ చేసి మళ్ళీ క్రాస్ ఓవర్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది, వాల్యూమ్స్ కూడా ఉన్నాయి. ఆల్టుగెదర్ యాక్షన్ కన్స్ట్రక్షన్స్ అనేది కొంత పాజిటివ్ టెరిటరీలో కనిపిస్తుంది. అండ్ డీసీబీ బ్యాంక్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ సేమ్ యాజ్ ప్రైస్లో రన్అప్ కనిపిస్తుంది. ఒక కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చింది ఈ క్యాండిల్, దాని తర్వాత మనకి రన్అప్ కనిపిస్తుంది. అండ్ మ్యాగ్డీ కూడా అబోవ్ 0 లైన్ కింద పైకి వెళ్ళింది, కూల్ ఆఫ్ అయింది, మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 71 అనేది ఆర్ఎస్ఐ ఉంది ఫ్రెండ్స్, విచ్ ఇస్ ఏ పాజిటివ్ అనమాట. గ్రేటర్ దాన్ 70 ఉంది. జనరల్గా ఏంటంటే ఓవర్ బాట్ లెవెల్స్ అంటారు. బట్ స్టిల్ ఏంటంటే దీంట్లో పుల్ బ్యాక్లో మనం యాడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. అగైన్ ఏంటంటే నాట్ ఏ రికమెండేషన్, బట్ అబ్జర్వేషన్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను. ఇకపోతే వీక్లీ టైం ఫ్రేమ్లో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ ఇది చూసుకోవాలి ఈ లెవెల్ అనేది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా వీక్లీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ కాబట్టి ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యి స్టేబుల్ అయిందంటే ఫర్దర్గా మనకి గుడ్ ఆపర్చునిటీ అనేది అప్సైడ్ మూమెంటం అనేది దీంట్లో మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదంతా కూడాను మంత్లీ టైం ఫ్రేమ్లో అట్లా చూసుకుంటే డబుల్ బోటం అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఉంది. ఇక్కడ 65 దగ్గర మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అక్కడ నుంచి కూడా తీసుకొని వెళుతుంది. వెరాజ్ ఏంటంటే మనకి 126 అనేది అట్లీస్ట్ రీసెంట్గా ఏదైతే హై ఉందో, ఐ మీన్ లాస్ట్ హై 126 కానీ 7 కానీ ఆ లెవెల్స్ అయితే రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను, బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ వాల్యూమ్స్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లో అయితే వీక్నెస్ కనిపించలేదు. ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టార్స్ చాలా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ స్టాక్స్. ధన్యవాదాలు.